వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలామంది అంటే ఉగాది తర్వాత గనక మనం చూసుకుంటే ఏ అనే లెటర్ వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ విమెన్‌కి ఏ విధంగా ఉంటుంది. న్యూమరాలజీ దానికి ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. అండ్ న్యూమరాలజీ ప్రకారం గనక మీ పేరు బలం ఎంతుందో చెక్ చేసుకోవాలి అనుకున్నా కూడా, ఆ పేరు బలం ప్రకారం ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే డెఫినిట్‌గా చేసుకోవాలి అనుకున్నా కూడా, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి మీరు సంప్రదించొచ్చు. సో, కమింగ్ టు సబ్జెక్ట్. హలో సార్. హలో నాన్న. సరే, ఏ అనే లెటర్ గనక మనం చూసుకుంటే హ్మ్. ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఎస్పెషల్లీ విమెన్‌కి. నాన్న, లెటర్ ఏ ఈస్ ఏ వెరీ వెరీ పవర్ఫుల్ లెటర్. సో, ఉగాది మనకు 30 మార్చ్ 2025 రాబోతుంది. సో, లెటర్ ఏ వాళ్ళకి తీసుకుంటే ఏకి సంఖ్యాబలం 1. ఇది మొదటి పుట్టిన అక్షరం ఓంకారంతో సమానం. హ్మ్. సో, అమ్మాయిలకి ఏ లెటర్‌తో పేరు స్టార్ట్ అయితే ఇక్కడ 2 జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ లెటర్ ఉంటే 6 అక్షరాల్లో పేరు ఉండకూడదు. ఏ లెటర్ ఉండి 6 అక్షరాలు ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రీసెంట్‌గా మా ఆఫీస్‌కి ఒక అమ్మాయి వచ్చింది. 26 ఏళ్ల అమ్మాయి. హ్మ్. ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు. సో, నాకు ఆ అమ్మాయి పేరు చూస్తే ఆ అమ్మాయికి జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ విపరీతంగా ఉన్నాయని తెలిసింది స్టడీ చేస్తే. "అమ్మ ఏమనుకోవద్దు. నీకేమన్నా బాడీ పెయిన్స్ ఉన్నాయా?" అంటే, విపరీతమైన మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి. దానివల్ల నేను మ్యారేజ్ కూడా పోస్ట్‌పోన్ చేసుకుంటున్నాను. హ్మ్. బాగైనాక చేసుకుందాము అని. అంటే ఆ అమ్మాయి పేరులో ఐఐఏ ఓవెల్స్ ఉన్నాయి. ఓకే. ఈ ఐఐఏ ఉంటే డిప్రెషన్ ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్ ఉంటుంది, సూసైడ్ థాట్స్ ఉంటాయి. రీసెంట్‌గా 1 వీక్ బ్యాక్ నందిని అని ఒక అమ్మాయి, ఇంటర్ అమ్మాయి, స్కూల్‌లో కాలేజ్‌లో తిట్టారనేసి బిల్డింగ్ పైన దూకి సూసైడ్ చేసుకుంది. ఏఐఐ, ఏ అంటే 1, ఐ అంటే 9, ఐ అంటే 19 నంబర్‌ని డిప్రెషన్ నంబర్ అంటారు. హెల్త్ ప్రాబ్లమ్ నంబర్, అర్లీ డెత్ నంబర్. ఇదే నంబర్ ఉన్న శ్రీహరి ఐఐఏ, సావిత్రి ఐఐఏ, సిల్క్ స్మిత ఐఐఏ వల్ల డిప్రెషన్‌లో సూసైడ్ చేసుకున్నారు. సో, లెటర్ ఏ ఉన్నప్పుడు 6 లెటర్స్ ఉండొద్దు. ఫస్ట్ డిఫెక్ట్. సెకండ్ వచ్చేసి 8 లెటర్స్ ఉండొద్దు. ఏ అంటే 1 సూర్య భగవానుడు, 8 అంటే శని భగవానుడు. తండ్రి కొడుకులు పడదు. సో, పేరేమో ఏ లెటర్ పెట్టుకొని 8 లెటర్స్ పెట్టుకుంటే దే హావ్ లాట్ ఆఫ్ డిలేస్. మ్యారేజ్ డిలే, చిల్డ్రన్ డిలే, సెటిల్మెంట్ డిలే. సో, లేట్ ప్రాసెస్, అన్ని పనులు స్లోగా అవుతుంటాయి. 6 పడితే హెల్త్ ప్రాబ్లమ్ వచ్చేస్తుంది, ఓకే. కోపం ఎక్కువైతుంది. సో, పేరు ఏతో స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అయిన వాళ్ళకి పవర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ ఈ ఉగాది నుంచి ఎలా ఉండే అవకాశం ఉంటుందండి? ఈ ఉగాది నుంచి చాలా బాగుంటుంది సార్. మెయిన్గా ఏప్రిల్ నెల, మే నెల చాలా బాగుంటుంది. జూన్ నెలలో కొంచెం అడ్డంకులు వస్తాయి. ఎందుకంటే ఏ అంటే 1, మే అంటే 4, ఏప్రిల్ అంటే 4, మే అంటే 5. 4 అండ్ 5 1కి బెస్ట్ ఫ్రెండ్స్. జూన్ 6, 6కి 1కి పడదు. దీనివల్ల ఏమంటే జూన్‌లో అడ్డంకులు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వడం, కోపం ఎక్కువ అవ్వడం, భార్యాభర్త మధ్య ఘర్షణలు అవ్వడం జరుగుతుంది. సో, యాజ్ ఇట్ ఈస్ ఏప్రిల్, మేలో అయితే ఏ లెటర్ వాళ్ళకి చాలా బాగుండబోతుంది. అంటే కొన్ని లెటర్స్ జాగ్రత్తలు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పేరు కేతో ఉన్న అమ్మాయిలకి, వాళ్ళ పేరు ఏతో ఎండ్ అయితే ఖచ్చితంగా వాళ్ళ పేరులో కరెక్షన్ అవసరం. లైక్ కల్పన. కేతో ఉంది, ఏతో ఉండే అవతల కవిత. ఒక రేంజ్‌కొచ్చి పడిపోతారు. జైలుకెళ్ళే అవసరం, లేదా హాస్పిటల్‌కెళ్ళే అవసరం. డిప్రెషన్, సూసైడ్ థాట్స్. కేతో ఉండి ఐతో వస్తే, కే అంటే 2, ఐ అంటే 9. 2కి 9కి బ్యాలెన్స్ ఉండదు. లైక్ హ్మ్. కళ్యాణి. ఈ 2 అండ్ 9 కాంబినేషన్‌లో డైవర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అంటే కొన్ని జాగ్రత్త పడే నంబర్‌లు చెప్తాను. సో, బి లెటర్‌తో పేరున్న ఏతో ఎండ్ అయితే లైక్ భావన, దిల్ హావ్ డిప్రెషన్. వీళ్ళకి పెళ్లి కాకముందు లైఫ్ చాలా బాగుంటుంది. పెళ్ళైనాక ఇబ్బందులు ఎక్కువ. బీతో స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అయితే. బీతో స్టార్ట్ అయ్యి ఐతో ఎండ్ అయినా 2, 9 ఎఫెక్ట్. అదేవిధంగా ఆర్‌తో స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అయినా, ఆర్‌తో స్టార్ట్ అయ్యి ఐతో ఎండ్ అయినా అన్‌హ్యాపీ ఎండింగ్ ఉంటది. రీసెంట్‌గా 'పుష్ప' సినిమా తొక్కిసలాటలో చనిపోయిన రేవతి ఒక ఎగ్జాంపుల్. హ్మ్. ఆర్‌తో స్టార్ట్ అయ్యి ఐతో ఎండ్ అవ్వడం, అన్‌హ్యాపీ ఎండింగ్స్. అంతవరకు లైఫ్ బాగుంటుంది. సడన్ బ్యాడ్ అవుతది. ఆ బ్యాడ్ అయినాక వాళ్ళు ఉండడం ఛాన్స్ తక్కువ. అన్‌హ్యాపీ ఎండింగ్ నంబర్స్. ఎలా సార్? అంటే దీని తర్వాత జనరల్‌గా ఈ ఏ అనే లెటర్ వాళ్ళకి
డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి సార్ విమెన్‌కి? సార్ ఏప్రిల్, మేలో అద్భుతంగా ఉండబోతుంది. జూన్‌లో ఇబ్బందులు, ఆటంకాలు, డబ్బులు రావడంలో తగ్గడం, ఖర్చులు ఎక్కువ అవ్వడం, అన్‌వాంటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్, కోపం ఉంటది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మిగతా అన్ని నెలలు కూడా లెటర్ ఏ వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది. పర్టిక్యులర్‌గా ఆగస్ట్‌లో వాళ్ళు పట్టిందల్లా బంగారమే. సో, ఆగస్ట్‌లో వాళ్ళు ఏ పనులు మొదలుపెట్టినా, సో, వాళ్ళు కొత్త ఇల్లు కొనాలనుకున్నా, ప్లాట్ డబ్బులు సమకూర్చిపోతాయి. ఏ వాళ్ళకి ఒక జూన్ తప్పిస్తే మిగతా అన్ని నెలలు కూడా కంటిన్యూగా బాగుంటాయి. మనీ ఇన్‌ఫ్లో బాగుంటుంది. హెల్త్ పరంగా లెటర్ ఏ వాళ్ళకి సూర్యదేవుడి దీవెనల వల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది. సో, ఓకే. ఏ వాళ్ళకి దే ప్లాన్ ఏ హెల్తీ డైట్. వాళ్ళు మంచి ఎక్సర్సైజులు చేస్తారు. ఏ వాళ్ళందరూ కూడా అంబానీ కావచ్చు, అదానీకి రావచ్చు, ఏ వాళ్ళందరూ కూడా దే హ్యావ్ సెపరేట్ టైమ్ ఫర్ ఎక్సర్సైజ్, వాక్, ఫుడ్, ఎంజాయ్మెంట్. వైఫ్‌కి అంటే ఎంత బిజీ ఉన్నా వైఫ్‌కి టైం, వైఫ్ అయితే భర్తకి టైం. సో, వీళ్ళు డబ్బుతో పాటు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ లెటర్ ఏ వాళ్ళకి పర్టికులర్‌గా అమ్మాయిలకి మంచి సంతానం కలుగుతారు. సో, హ్మ్. వీళ్ళు చేయాల్సింది ఏమంటే వీళ్ళు ఏతో పేరుంది కాబట్టి వీళ్ళ పిల్లల పేర్లు ఏతో గానీ, జేతో గానీ, వైతో గానీ, ఎస్‌తో పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. వీళ్ళ పిల్లల పేర్లు యూతో, వీతో పెట్టుకోకుండా ఉంటే యాంటీ అవ్వకూడదు. ఈ మధ్య చూస్తున్నాం. కొడుకు తల్లిని చంపేశాడు. అవును. అవును. తండ్రిని కొడుకు చంపేశాడు. ఎందుకంటే తల్లేమో ఏలో ఉంటుంది, కొడుకేమో వీలో ఉంటాడు. పడదు. యెస్. సార్ రీసెంట్‌గా భార్య ఎస్ శిరీష, భర్త వినయ్ వి. సో, భర్త కిల్డ్ వైఫ్ శిరీష రీసెంట్ మలక్పేటలో పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. సో, మనం ఇది ఈ టాపిక్ ఒక 20, 30 సార్లు మాట్లాడుకున్నాం. వీకి ఎస్‌కి పడదని. యెస్. యెస్. సో, మనం చెప్పేవన్నీ ట్రూ ఫ్యాక్ట్స్ ఇవి. సో, జనాలందరూ గమనించుకొని, వద్దని చెప్పిన లెటర్ అవాయిడ్ చేసుకొని, నేను జాగ్రత్తగా ఉండమని చెప్పిన నెలలో జాగ్రత్తగా ఉండి ముందుకెళ్తే అద్భుత విజయాలు సాధిస్తారు. యెస్. అండ్ లెటర్ ఏ వాళ్ళకి ఒక జూన్ తప్పిస్తే అంతా బాగుంది. ఎనీవేస్ థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. సో, మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91 నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ 9133789199 9133789199 868886880688 8688068888 8688157777 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో, అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు. నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో, ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakh సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHAN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో, 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో, అట్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాటి శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో, మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ.
వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకు ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం, అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి, నేమ్ కరెక్షన్ తోటి, సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్, కర్నూల్ అండ్ తిరుపతి, సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.